100 కోట్లు అంటానికి మన యూనివర్సిటీ అభివృద్ధి చేసినంత మాత్రం విద్యార్థులు మాత్రం అభివృద్ధి గారుగా విద్యార్థులు మడబడి తరిమితే దొంగ లెక్క పరారు అయిపోయింది. గత ప్రభుత్వం ఇవ్వకుంటే యూనివర్సిటీ నడిచేదిగా కాదు. పైసలు లేనప్పుడు ఏం చేయాలి? కార్లు బంద్ చేసుకోవాలి, ఆ ఎల్కాడ తిరగడం బంద్ చేసుకోవాలి. 10-15 కార్లు లోడ్ తిరగమంటున్నాయి. నాకు అర్థం కాదు. పైసలు లేకుండా ఇలా నువ్వు ఉప్పల్ స్టేడియంలో నువ్వు భారీ ఎత్తున నువ్వు నిర్వహిస్తు. నువ్వు విద్యాశాఖ మంత్రి కాదు, ఒక బోకర్ గాను అని అంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఇంతగానం వ్యతిరేకించారు కదా ఓయూకి వచ్చిన తర్వాత, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మొన్న వచ్చిండు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల నిధులు తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేస్తాను వచ్చిండు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేసినంత మాత్రం విద్యార్థులు మాత్రం అభివృద్ధి గారుగా. కానీ నేను ఏమంటున్నాను అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగాలు ఇవ్వాలి, విద్యార్థులు అభివృద్ధి చెందాలని డైరెక్ట్ విద్యార్థులకు జేబుల్లో డబ్బులు పెట్టాలని మీ ఉద్దేశం? మీ ఉపాధి మీద ఉద్యోగం కావాలంటున్నాం కదా మేము రేవంత్ రెడ్డిని. యూనివర్సిటీ అభివృద్ధి చేసినంత మాత్రాన విద్యార్థుల భవిష్యత్తు మారదు. మేము ఏమంటున్నాం రేవంత్ రెడ్డి అంటే మాకు కావాల్సింది ఉద్యోగాలు. ప్రధానంగా అయితే మా డిమాండ్ ఉద్యోగాలు కావాలి, ఫీజు పేమెంట్ పైసలు కావాలి. రేపు మా ఇళ్ళ యూనివర్సిటీలో పీజీ అయిపోతే సర్టిఫికేట్ తీసుకోవడానికి కనీసం 30,000-40,000 కట్టి తీసుకోవాల్సి వస్తుంది. మొన్ననే చెప్పిండు కదా చాలా స్పష్టంగా, విద్యార్థులు అనేటోళ్ళు రాజకీయాలకు రాకుండా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో మీరు బిజీ కాకుండా బుక్ పట్టుకొని చదువుకోండి, మీకు ఇంకో 60,000 నోటిఫికేషన్లు నేను విడుదల చేస్తా అని చెప్పిండు కదా. ఈ మాట ఇప్పుడు చెప్పిండు. ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్ జరగముందు చెప్పిండు. ఆర్ట్స్ కాలేజ్ అక్కడ చెప్పలే కదా. ఆ ఆశతోనే విద్యార్థులు వీడికి వచ్చినాం. ఆర్ట్స్ కాలేజ్ అక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానే మీ విద్యార్థులందరూ వీడికి వచ్చినాం. అంటే ఆయన సభ కోసం వచ్చినాం, ఆయన దగ్గరకు వచ్చినాం. కానీ ఈడ చెప్పలే కదా. అది చెప్పింది గతంలో చెప్పిండు ఆ మాట. అంటే వీడికి వచ్చినాక చెప్పలేదు. దీనికంటే 10 రోజుల ముందు 15 రోజుల ముందు తేడా కూడా లేదు. తెలియదు అంటే వీడికి వచ్చినాక ప్రకటిస్తారు అనుకున్నాం మేము. కానీ దాన్ని మోసం చేసిపోయింది. విద్యార్థులు మోసం చేసిపోతే విద్యార్థులు మడబడి తరిమితే దొంగ లెక్క పరారు అయిపోయిండు. దొంగ లెక్క పరారు అయిపోయింది. గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు ఏ నిరసన అయినా వ్యక్తం చేయరు, నేను ధైర్యంగా అక్కడికి వస్తా, మీకు ఆ స్వేచ్ఛ కూడా ఉన్నదని చెప్పిండు. మరి ఆ మాట చెప్పినా నిలబెట్టుకోలేగా. ఫస్ట్ మాట మీరు నిలబడాలిగా. విద్యార్థులు అందరూ కలిసి నిన్న కలుస్తానికి వస్తే ఒక్క విద్యార్థిని కూడా కలవలే. వాస్తవానికి ఇలా ఆ రోజు ఏమో భారీ గేట్లు పెట్టుకుని అవి పెట్టుకునే వచ్చిండు. నిన్న పోలీసు బలగాలం పెట్టుకునే యూనివర్సిటీకి వచ్చిండు. కానీ ఏ ఒక్క విద్యార్థిని కలవలేదు, ఏ ఒక్క విద్యార్థి సమస్య తెలుసుకొని లేదు. ఆయన మాటలు ఆయన డబ్బాలు కొట్టుకొని పోయింది తప్ప ఒక విద్యార్థి సమస్యలు ఇప్పుడు విద్యార్థి చెప్తూనే విద్యార్థి సమస్యలు తెలుస్తాయి. విద్యార్థి సమస్యలు అంటే అసలు మీకు మీ డిమాండ్ లేదు, అసలు మీకు కావాల్సిన ఏమున్నాయి రిక్వైర్మెంట్స్? ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజు పేమెంట్ పైసలు ఎన్ని బకాయిలు అన్ని విడుదల చేయాలి. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానో ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అలాగే రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించాలి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ వసతి ఉచితంగా మెస్ సౌకర్యం కల్పించాలి. గతంలో గట్టినే ఉందంటే ఈ రోజు గిట్ట మెస్ సౌకర్యం కల్పించాలని రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 1000 కోట్లు ఏదైతే శాంక్షన్ చేసిండో ఆ 1000 కోట్లలో ఇవన్నీ జరగవు అంటారా? కేవలం భవనాలకే అని చెప్పిండు ఎక్కడైనా? ఇప్పుడు 1000 కోట్ల నిధులు రిలీజ్ చేసిండు. ఇక జరుగుతాయా జరగవా అనేది ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది. అది అంటే ఒక ఓపిక పట్టాలి కదా. ఇప్పుడు 10 ఏళ్లలో మీకు ఏనాడు అసలు 1000 కోట్లు కాదు కదా 100 కోట్లు కూడా ప్రకటించిన వాళ్ళు లేరు, ఆ దాఖలాలు కూడా లేవు మీకు. అట్లాంటిది ఇవాళ వచ్చిన 2 ఏళ్లలోనే ఏకంగా 1000 కోట్లు ప్రకటించినప్పుడు ఓపిక లేకుండా, కనీసం ముఖ్యమంత్రి మీద గౌరవం లేకుండా దాడిలకు పాల్పడడం, కర్రలు విసరడం అనేది ఒక విద్యార్థులుగా ఎంతవరకు సబబు అంటారు మీరు? గత ప్రభుత్వం ఇవ్వకుంటే యూనివర్సిటీ నడిచేదిగా కాదు. గత 10 ఏళ్ళలో ఎంతో కొంత అయితే నిధులు అయితే రిలీజ్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీకి. ఇప్పుడు దుందిబి హాస్టల్ కట్టించిందే గత ప్రభుత్వంలో కట్టించిన హాస్టలే. ఈయన వచ్చినాక ఏం కట్టిలే. ఆయన కట్టినాకనే రిబ్బన్ కటింగ్ చేసిండు వచ్చిన. నేనేమంటున్నావు అంటే ఇప్పుడు 1000 కోట్ల నిధులు అనేది ఒక తెల్ల పేపర్ లెక్కనే ఇచ్చిపోయిండు. కానీ దాని ఇంతవరకు దేనికి ఎంత అని ఒక ఎస్టిమేషన్ లేకుండా, ఒక బడ్జెట్ లేకుండా దీనికి ఇంత ఖర్చు పెడతాం, ఒక హాస్టల్కి ఇంత ఖర్చు పెడతాం, మెస్సులకి ఇంత ఖర్చు పెడతాం, ప్రొఫెసర్లకు దాని ఒక ఎస్టిమేషన్ లేకుండా, దాని ఒక నివేదిక లేకుండా ఉత్తగా ఒక పేపర్ మీద 1000 కోట్ల నిధులని ఒక ఇచ్చిపోయింది అంతే తప్ప దానివల్ల ఇంతవరకు అయితే మాకు. అంటే ఇప్పుడు ఈ 1000 కోట్లు ఏదైతే శాంక్షన్ చేస్తా అని చెప్పిండ్రో ముఖ్యమంత్రి, దానివల్ల ఏం ఉపయోగం లేదంటారా ఓయూ కాలేజ్కు? ఇక ఉపయోగం ఉంటుందా అని ఇప్పుడే చెప్తాం. నాకు 4 రోజులైనా చెప్తాం. ఒక ఏడాది తర్వాత తెలుస్తుంది కదా ఉపయోగం ఉంటుందా అనేది. ఇప్పుడే తెలుస్తుంది. అంటే ఇప్పుడైతే ఏమి స్పష్టత లేదు. మరి ఏమి స్పష్టత లేనప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఇంత వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. ఇంతవరకు అంటే ఒక 2-3 గ్యారెంటీ ఇంతవరకు ఒక గ్యారెంటీ అమలు చేసుకురాలి. 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తాను. అయ్యే మీద ఆయిట్ మీద నమ్మకం లేనప్పుడు గీటి మీద నమ్మకం ఉంటుంది అన్న 1000 కోట్ల నిధులు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అంటుండు. పైసలు లేనప్పుడు ఏం చేయాలి? కార్లు బంద్ చేసుకోవాలి, ఆ ఎల్కాడ తిరగడం బంద్ చేసుకోవాలి. 10-15 కార్లు లోడ్ తిరగమంటున్నాయి. నాకు అర్థం కాదు. ఆటోలు తిరగమంటారు, రుక్షలు రమ్మని ఓడొద్దు అంటున్నావు. జనాలు ఏమంటారు? పైసలు లేనప్పుడు బంద్ చేసుకోవాలి. వసతులు తగ్గించుకుంటే పైసలు మిగులుతాయి. పైసలు లేకుండా ఇలా నువ్వు ఉప్పల్ స్టేడియంలో నువ్వు భారీ ఎత్తున నువ్వు నిర్వహిస్తున్నావు. రేపు అది ఆ ఓన్ కోసం నిర్వహిస్తున్నావు. దానివల్ల ఓన్ విద్యార్థులు ఏం ప్రోత్సహిస్తున్నావు? మన దగ్గర ఆడేది ఒక మాట క్రికెట్ ఆడతారు. వాడిని పట్టుకొచ్చి వాడికి గంటకు నిమిషాల కంటే టీవీలలో చూసిన పొద్దున పేపర్లు చూస్తే 100 కోట్లు అంటానికి. ఆ 100 కోట్ల వల్ల కొన్ని స్కూళ్ళు బాగుపడతాయి, కొద్ది విద్యా వ్యవస్థ కూడా బాగుపడతాయి. ఫీజు పేమెంట్ పైసలు మొత్తం పోతాయి యూనివర్సిటీలో. నేను ఏమంటున్నా అంటే ఒక్కసారి నువ్వు విద్యాశాఖ మంత్రి కాదు, ఒక బ్రోకర్ గాను అని అంటున్నాను. నేను బ్రోకర్ అంటున్నాను. నేను ముఖ్యమంత్రి బ్రోకర్ అనొచ్చా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ మాట? ఇప్పుడు ప్రజలేస్తే ఓట్లు వేసి గెలిచినోడు ఆయన. మేము అనుకుంటూ అంటారు ఆయన అక్కడ కడుపులో మంట ఆవేదన కంపల్సరీ అంటాం. ఆయన కడుపులో మంటకు ఆవేదన కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, గౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా.
ఇప్పుడు మమ్మల్ని గౌరవించకుండా ఉరికినావు నువ్వు అన్నకుంటే ఇప్పుడు మమ్మల్ని గలవనీయకుండా పోయినావు నువ్వు అన్న కూడా తప్పేంది అట్టే అంటావు నువ్వు మమ్మల్ని గలవనిస్తే నేను గౌరవిద్దు మీరని మేము గౌరవిద్దాం మేము ఇలా నువ్వు మమ్మల్ని గలవకుండా నువ్వు పోలీసు బలగాలను పెట్టుకొని ఒక వెళ్ళిపోయినావు నువ్వు ఇలా మమ్మల్ని కల్పిస్తే ఆ రోజు విద్యార్థులను ఒక వినతి పత్రం తీసుకుంటాం మీ సమస్యలు ఏందని మమ్మల్ని అడిగితే ఈ రోజు మిమ్మల్ని మేము ఒక గౌరవబద్ధంగా మాట్లాడదాం మేము